ఇప్పుడు జయసూర్య అంటే పార్టీ సిద్ధాంతమా, జన సిద్ధాంతమా? ఏ సిద్ధాంతం లేదన్న. నేను విక్టిమ్ని, నేను బాధితుణ్ణి. నా బాధ ఇంకోలోకి రావద్దు. దాంతో ఎవరితోటి పోరాడాలి? ప్రభుత్వంతో పోరాడాలి. ఓకే. కాబట్టి ప్రజా సిద్ధాంతం, ఈ సినిమాటిక్ డైలాగులు, ఈ ఈ మన బుక్ డైలాగ్స్, ఇదంతా నాకు సాహిత్యం కూడా ఏం తెలియదు. నాకు నోటికొచ్చింది రాస్తానా. నాకు పెద్ద దాని మీద అవగాహన కూడా ఏం లేదు. నాకు ఏ సాహిత్యకారునితో పరిచయం లేదు, ఏ పుస్తకంతో నాకు పరిచయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కవితోటి, ఏ గాయకునితో నాకు ఎట్లాంటి పరిచయాలు లేవు, ఎట్లాంటి సత్సంబంధాలు కూడా లేవు. నేను అన్ని విని నేర్చుకున్న బాపుతోనే గంతే. కాకపోతే ఈ ప్రజా సిద్ధాంతం, ఏ సిద్ధాంతం గురించి అందులో ఏం రాసిరో ఆ సూత్రాలలో కూడా నాకు తెలియదు. నేను ఒకటి ఏంటంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఏ పార్టీ మనిషి కాదు జయసూర్య, ఏ పార్టీ మనిషి కాదు, జనం కోసం, జనం కోసం అంతే. జనం కోసం అంటే అదేం జనాన్ని చైతన్యపరచడం కోసం. నా బాధ ఎవరికి రావద్దు. ఓకే. ఎందుకంటే అందులో ఎంత గోసు ఉంటుంది, ఎంత మానసిక ఆవేదన ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి ఆ బాధ యొక్క ఆర్ద్రత ఏంటిదో నాకు తెలుసు. కాబట్టి అది నేను అనుభవించిన కాబట్టి స్వయంగా అది రావద్దు. అట్లా ఏమైనా పాటలు రాసుకున్నావా? అట్లా అంటే అది ఎప్పుడు అంటే నేను ఎమోషనల్గా ఎప్పుడు పోలేదన్న. అప్పుడు బాధ అనిపించింది ఆ సందర్భం లోపట. అప్పుడు ఏదో అనుకున్నా కానీ వేలాది మంది అమరుల త్యాగాల ముంగట, వాళ్ళ కుటుంబాల పడే గోస ముంగట, వాళ్ళ బాధ ముంగట, ఆ దుర్మార్గం ముంగట నాది చిట్టెలక బాధ కూడా కాదనుకుంటా. నా చీమంత బాధ కూడా కాదు, చిట్టెలకంత బాధ కూడా కాదు. ఆ చీమంత బాధలు ఏమైనా పాటనో మా కోసం అంటే నేను రాసే ప్రతి పాట లోపల కూడా ఏదో ఒకటి అది స్ఫురిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం రాసేటియే ప్రజలకు సంబంధించినటువంటి ఒక కలెక్షన్ ఆఫ్ ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేసుకుంటూ ఒక్కొక్క పాట రాస్తూ ఉంటాం. సో నేను ఏంటంటే ఇప్పుడు నేను ఒక పాట రాసిన, చాలా మంది కళాకారులు అమ్ముడుపోతున్నారు కదా, అట్లనే అడిగిన నేను. జయసూర్య కూడా ఫ్యూచర్లో ఎట్లాంటి పార్టీకైనా పాటలు పాడతాడా? ఏ పాట నేను చెప్తున్నాను. నాకు ఒక కన్స్ట్రక్టివ్ మేనరు, నాయకత్వాన్ని తయారు చేసేటటువంటి దిశగా ఉన్నది, కానీ నన్ను నేను తయారు చేసుకున్న దిశగా లేదు. ఓకే. నాకు ఇప్పుడు ఆ బాధ అవసరం కూడా లేదు ఇప్పుడున్న పరిస్థితికి. రెండో విషయం ఏంటంటే పార్టీలకు పాటలు రాయాల్సినటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఆలోచనతో ఉంటే ఏదో ఒక సందర్భంలో ఈ పార్టీ మనకు అవకాశం ఇస్తున్నటువంటి ఒక ఆశతోటి వాళ్ళు వెళ్తారు కావచ్చు. రాజకీయంగా వాళ్ళకి ఇంకేమైనా ఆకాంక్షలు ఉంటే వెళ్తారు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పొలిటికల్గా నిలబడే క్యాపబిలిటీ లేదు, నాకు నిలబడాలని ఇంట్రెస్ట్ లేదు, నాకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. నా గురించి నాకు తెలుసు, నా మీద నాకు క్లారిటీ ఉంది. నాకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, కంప్లీట్ బిల్కుల్ లేవు. నాకు లేనప్పుడు నేను ఒక లీడర్గా నేను ఎమర్జ్ కాలేను. నాకు ఆ ఆలోచన లేదు. ఫస్ట్ లీడర్గా పోవాలన్నటువంటి ఆలోచన నాకు లేదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇండివిజువల్గానే ఉంటా, ప్రజల తరపునే ఉంటా. ఓకే అన్న. సో నాయకత్వాన్ని తయారు చేసే దిశలో మాత్రం నేను పనిచేస్తాను ఒక వ్యవస్థ. ఓకే, రాజకీయం పక్క పెట్టుకుంటే మనం కళాకారులం కాబట్టి గద్దర్ గారి పాటల నుంచి ఏమన్నా మా కోసం ఒక పాట కావాలి? తప్పకుండా అన్న. గద్దర్ అన్న పాటలు వినుకుంటూనే పెరిగిన చిన్నప్పటి నుంచి. ఎక్కువ ఆయన మేము అనుకున్నాం అంటే మా నాన్న వాళ్ళకి ఇట్లా మాట్లాడుకునేది, గద్దరన్నకు తూటాలు తలిగినప్పుడట వాళ్ళు అనుకున్నారట ఏం పాట అయిపోయింది, ఇక గద్దరు చచ్చిపోతాడు కావచ్చు, 6 తూటాలు కాల్సిరు కదా, చచ్చిపోతాడు, ఈ పాటలు వినం కావచ్చు మనం అన్నట్టుగా వాళ్ళు అంతవరకు కూడా బాధపడితే, ఆయన ఢిల్లీ నుంచి ఆయన ట్రీట్మెంట్ తీసుకొని రిటర్న్ అయినటువంటి సందర్భంలో ట్రైన్లో వచ్చుకుంటూ ఒక పాట రాసి, ఆ పాట రాసి అది పాడిన తర్వాత కోట్ల మంది ప్రజలు మళ్ళా చాలా గొప్పగా ప్రభావితమైనరు. అదే పాట. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, జజ్జంక జన్నని జనం పాట పాడుతాను, జనం పాట పాడుతాను, రేల రే రే అని రేలా పాట పాడుతాను, రేలా పాట పాడుతాను, పాటల్లో పదమునవుతనో మాయమ్మాలార, పాదాలకు గజ్జేనవుతనో మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, కలుపులల్ల నాటులల్ల కోతాలల్ల మోతాలల్ల, కోతాలల్ల మోతాలల్ల, మీ నోటి పాటలై సిత్తుబొత్తు పాటలల్లి, సిత్తుబొత్తు పాటలల్లి, మీ గోసి మీ గొంగడి మీ గజ్జలు గట్టుకొని, మీ గజ్జలు గట్టుకొని,
గల్లు గల్లు ఆడా వస్తున్నా మాయమాలార, పల్లె పల్లె పాడా వస్తున్నా మాయమాలార, నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా. ఈ పాట గద్దరన్నది బాగా ఇష్టం. ఆ స్ఫూర్తితోటి అంటే ఇంత చరిత్ర మనకున్నది. గద్దర్ లాంటి ఒక ప్రజా వాగ్గేయకారుడు, ఒక యుగకర్త నా దృష్టిలో పుట్ట. నిజంగా గద్దర్ అనేది ఒక ఆ శబ్దం కావచ్చు, ఆ శబ్దం ద్వారా వచ్చినటువంటి పాట కావచ్చు, అది ఏ పాట అయినా రోమాలు నిక్కబడతాయి అన్న. నిక్కబడుస్తాయి. ఆ స్ఫూర్తి బ్రతకాలి, ఆ వారసత్వం బ్రతకాలి, ఆ ఆలోచన ఎప్పటికీ ముంగడి తీసుకుపోవాలి. ఒక రెసిస్టెన్స్, ప్రజల వైపు నుండి ఒక రెసిస్టెన్స్ ఇప్పటికీ ఈనాటికి మనది నిత్య చైతన్యవంతమైనటువంటి నేల అని చెప్పి సుప్రీంకోర్టు స్థాయి అది మాట్లాడింది అంటే, సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది అనగలిగింది అంటే ఎంత గొప్ప పోరాట చరిత్ర మనకుంటే, మన రాష్ట్రానికి, మన భూమికి, మన నేలకు, మన యాసకు ఉంటే ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి ఒక భావన నాలో పుట్టగలిగింది. సో ఎంతో కొంత మనకు వచ్చిన కొద్దిపాటి సాహిత్యంతో అదంతా కూడా నేను ఆడుకుంటా పాడుకుంటా వినుకుంటా నేర్చుకున్నటువంటి సాహిత్యమే అది.